పాలక మండలి నిర్ణయాలపై సమగ్ర విచారణ జరగాలని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులను, సభ్యులను విచారించాలన్నారు. కమిషన్ల కోసం కొత్త అంశాలను టేబుల్ అజెండా క్రింద తీసుకొచ్చి ఆమోదించారని ఆరోపించారు. కొన్ని నిర్ణయాలు పాలక మండలి సభ్యులకే తెలియదన్నారు. న్యాయ నిపుణులతో మాట్లాడి గత పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలపై చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. గత పాలక మండలి సభ్యులు వేల కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. కొందరు ధర్మకర్తల మండలి సభ్యులకి అసలు ఏం జరిగిందో కూడా తెలియదంట. నేను మాట్లాడితే ధర్మకర్తల మండలిలో ఎప్పుడు వచ్చిన సబ్జెక్టు ఎప్పుడు పోయిందో కూడా తెలియలేదంట. అంటే ముందు చెప్తే ఎక్కడ మీడియా మిత్రులకి మిగతా శ్రీవారి భక్తులకు లీక్ అవుతుందని చెప్పి భయపడి మీరు భయపడ్డారు కాబట్టి దాంట్లో ఏదో దాపరికాలు ఉంది, దాంట్లో ఏదో ఆదాయం ఉంది కాబట్టి మీరు అజెండాలో పొందుపరచకుండా టేబుల్ అజెండా కింద దాన్ని తీసుకురావడం జరిగింది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. గత ధర్మకర్తల మండలి 5 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో అధ్యక్షులు, ధర్మకర్తల మండలి సభ్యుల మీద అందరి మీద విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేయాలి. ఈరోజు టీటీడీ కార్యాలయాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? దీని వెనకాల ఉండి అసలు సూతదారులు పాతదారులు వాళ్ళు కదా, వాటాలు వెళ్ళింది వాళ్ళకి కదా, కమిషన్లు తీసుకుంది వాళ్ళు కదా. 100 కోట్ల రూపాయలు కమిషన్లు చేతులు మారాయని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి, వాళ్ళ మీద కదా ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి. మేము కూడా వారి మీద శాఖాపరమైన చర్యలు ఏ విధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్కి ముందుకు పోవచ్చో న్యాయ నిపుణులతో మాట్లాడి ఖచ్చితంగా గత ధర్మకర్తల మండలిలో ఎవరెవరు వివాదాస్పద నిర్ణయాలు స్వామివారి ఖజానాకి కన్నం వేశారో, స్వామివారి ఖజానాని అడ్డదారిలో దోచుకున్నారో వారందరి మీద మేము కూడా శాఖాపరమైన చర్యలు తీసుకున్నానికి